శంకరుడు మహాజ్ఞాని, తెల్లగా మెరిసిపోతుంటాడు. అసలు ప్రపంచంలో అందం ఎవరిదో తెలుసా అండి? శంకరుడిది. లింగ పురాణంలో చెప్తారు శివుడి అందం అంటే ఎలా ఉంటుందో. సామాన్యమైన అందం కాదైంది. అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం, అలా ఉంటాడు ఆయన. పేరుకున్న నెయ్యిలా ఉంటాడు, అంత తెల్లగా. అటువంటి మహాత్ముడు మహాజ్ఞాని. మెళ్ళో ఓ పూసల గొలుసు కూడా వేసుకోడు, బంగారంది. పార్వతీదేవో సమస్త ఐశ్వర్యములకు ఆటపట్టు. అమ్మవారికి కోరిక ఉండేదట, మా ఆయన కూడా చక్కగా ఏమైనా నీల పతకం ఉన్న గొలుసు ఒకటి వేసుకుంటే ఎప్పుడైనా అలా ఉత్తరీయం వేసి కూర్చుంటే, ఆ తెల్లటి గుండెల మీద నీలం పతకంతో గొలుసు వేసి కూర్చుంటే ఎంత బాగుంటాడో అనుకునేదిటే. ఎప్పుడైనా వెళ్ళి ఏమండి ఏమండి ఈ పండక్కి అయినప్పటికీ అక్కర్లేదు, ఈ పావులు చాలు అనేవాడు. నాగభూషణుడు అందుకని చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే